హన్మకొండలోని శ్రీ వారాహి సమేత భైరవ ఉన్మత్త దేవాలయంలో అమావాస్య సందర్భంగా విశేష పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, అలంకరణలు నిర్వహించగా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారు భైరవ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు శ్రీ వారాహి అమ్మవారికి ప్రత్యేక పూజలు, ఉన్మత్త భైరవ స్వామికి విశేష అభిషేకాలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. అమావాస్య రోజున దేవతలను దర్శించి పూజలు నిర్వహించడం వల్ల కుటుంబ సౌఖ్యం, ఐశ్వర్యం, శత్రు నివారణ, గ్రహ దోషాల శాంతి కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. ప్రత్యేక పూజల అనంతరం ఆలయ ప్రాంగణంలో భక్తులకు ప్రసాద వితరణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగరంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్నారు. అక్కడ పెట్టండి గుమ్మడికాయ సార్ పూజ చేసి పెడతాను పూజ చేసి పెడతాను అమ్మ రాండి. కొంచెం రోడ్ల గురించి వాటి గురించి యాడ్ చేసేయాలనుకుంటున్నాను. రోడ్లు కొంచెం బైక్ నేతలు పట్టుకోవాలని చెప్పి యాడ్ చేసి
అన్న నీళ్ళు కావాలి బోర్ అయితే రాడు కదా ఇక దాంట్లో పెట్టండి పైపు గణేష్ ఆ పైపు దాంట్లో పెట్టి ఇలా వాడుకోవచ్చు. శ్రీ వారాహి సేత ఉన్మత్త భైరవ దేవాలయం ఇది ఈ దేవాలయం చౌలుల నాటి దేవాలయం ఇది. సాక్షాత్ ఇక్కడ ఉన్మత్త భైరవ సహిత వారాహి దేవి ఉంటుంది. అమ్మవారిని పునఃప్రతిష్టాపన చేయడం జరిగింది. ఇక్కడ అష్టమి, పౌర్ణమి, అమావాస్య, పంచమి తిథులలో విశేష అభిషేకాలు, హోమాది కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అమ్మవారికి సంబంధించిన భూ సమస్యలు ఉన్న, భైరవుడికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, ఇక్కడ త్వరగా నయం అవుతా ఉంటాయి. భక్తులు అందుకనే అధిక సంఖ్యలో పాల్గొని ఇక్కడ అమ్మవారిని, అయ్యవారిని దర్శించుకోవడం జరుగుతుంది. కావున రోడ్డు సహకారం ఎవరైనా చేయగలరు, భక్తులు ఎవరైనా ఉంటే చేయగలరని మనం